ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మనం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము. ఈ రాత్రి ధ్యానాంశంగా మొదటి వచనాన్ని చదువుకొని మనము వాక్య భాగంలోనికి వెళదామండి. చదువుదాం మొదటి వచనాన్ని. శతాధిపతి అయిన చాలండి, చాలు. చిన్ని మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఇంతవరకునైనా పాటలు ఎందుకు తోడుకున్న దేవా, వాక్య పరిచర్లు కూడా మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి. చదవబడినటువంటి లేఖనాంశాన్ని విరిచి వడ్డించండి. మీ ఆత్మ చేత నిబిడలమైన మందరిని ప్రభ సంధించి, మీ వాక్యాన్ని ప్రభ వినగల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనస్సు, ఆనందించే ఆత్మను దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ వాక్యం చేత ఆదరించబడాలి. అటు రీతిగానే ప్రభా నిలబడినటువంటి నీ దాసుని మరుగుపరచండి. మీ దాసుని ముఖాంతరం నుంచి మీరే మాట్లాడండి. నైనా పుట్టివాడిని మట్టివాడిని తండ్రి, మీ ఆత్మ స్వాధీనంలో నన్ను ఉంచుకోండి తండ్రి. నిలబడి ఉన్ననైనా నీ సన్నిధానంలో మీరే నాకు తోడుగా ఉండి నడిపించమని, నా నోటికి బోరగా ఉండి నా పెదవులు కాదు నైనా ప్రభా, మీరే ఈ సమయం ముందు నీ బిడ్డలు మనం అందరితోనూ మాట్లాడమని చేసిన ప్రార్థన పాదశానికి చేర్చుకోమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు అని ఇక్కడ పైన హెడ్డింగ్ ఉంటుంది. దేవుని శిష్యులైనటువంటి వారు చేసినటువంటి కార్యములు, దీనికి ఉన్నటువంటి పుస్తకానికి ఒక పేరు. ఈ అపోస్తుల కార్యాల గ్రంథాన్ని లోకా గారు రాసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఈ అపోస్తుల కార్యాలు, వారు చేసినటువంటి కార్యాలు కానీ క్రియలు కానీ దేవుని ఎడల వారికి ఉన్నటువంటి భయభక్తులను ఈ పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో మరి ఒక అన్యుని గురించి ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడుతుంది. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు, ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు కైసరిలో ఉండెను. అంటే ఇక్కడ కైసరియా పట్టణంలో ఒక భక్తిపరుడైనటువంటి కొర్నేలి ఉన్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాము. కొర్నేలి అనే పేరుగల అన్యుడు కైసరిలో జీవించేవాడు. అతడు రోమా సైన్యములో ఒక శతాధిపతి అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేయబడింది. శతాధిపతి అంటే 100 మంది సైనికులకు ఒక నాయకుడు అనేటువంటి అర్థం. అది 100 మంది సైనికులకు ఒక నాయకుడు. ఇప్పుడు సైనికులకి నాయకుడిగా ఉండేవారిని ఎంతో గౌరవిస్తాం మనం. సైనికులకు నాయకుడిగా ఉన్నటువంటి వానికి ఎంతో గౌరవం ఉంటుంది, గౌరవప్రదం ఉంటుంది, అధికారం ఉంటుంది. అధికారులకు మంచి ప్రభుత్వము వారికి అనేకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి బహుమతులు ఇవన్నీ ఇస్తూ ఉంటుంది. వారికి ఒక హోదా, వారికి ఒక ఇల్లు కానీ సంపద కానీ అన్నీ కూడా ప్రభుత్వం వారికి దయచేస్తుంది. మీకు ఇప్పుడు అర్థం అవ్వాలంటే, మన బోర్డర్ను కాస్తున్నటువంటి సెక్యూరిటీ వారు ఉన్నట్టు కదా, సైనికులు ఉన్నారు కదా, వారికి ఎంతైతే ఇంటి దగ్గర సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంటుందో, ఈ శతాధిపతికి కూడా అటువంటి ఏర్పాట్లు ఆ రోజున ప్రభుత్వము చేసేది. బాగానుంది, అది ప్రభుత్వానికి సంబంధించింది. శతాధిపతి కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాడు, అన్యుడైనటువంటి వాడు. అంటే ఇశ్రాయేలీయుడు కాదు. ఇశ్రాయేలీయుడు కానటువంటి కొర్నేలి గురించి పరిశుద్ధ గ్రంథములో దేవుడు వ్రాయించి ఉన్నాడంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానం ఉందన్నటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నమ్మిన వారు, దేవుని బిడ్డలు మందిరానికి వచ్చారు, అది చాలా సంతోషం. కానీ నమ్మని వారు కూడా మందిరానికి వచ్చారంటే అందులో ఏదో విశేషం ఉందని మనం ఎలాగైతే అనుకుంటూ ఉంటామో, అలాగే ఈ కొర్నేలి భక్తుడి గురించి కూడా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియచేయబడి. 2వ వచనం చదువుదాం ఒకసారి. 2వ వచనం చూడండి. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయొచ్చు
ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు చాలండి. ఈ కొర్నేలి భక్తుని గురించి ఇక్కడ రాయబడ్డానికి గల కారణం, అతనిలో శ్రేష్టమైనటువంటి ఒక గుణ లక్షణాలు ఉన్నట్టుగా ప్రభువు ఎరిగి ఉన్నాడు కనుక, ప్రభువు గుర్తించాడు కనుక కొర్నేలిని గురించి ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. దేవుని నమ్మిన వారికి కొన్ని దేవుని తెండల క్రియారూపంగా చేయవలసిన కార్యాలు ఉంటాయి. దేవుని నమ్మిన వారు దేవుని అడుగు జాడలలో నడుస్తూ వెళ్ళాలి. ఈ కొర్నేలికి ఉన్నటువంటి దేవుడు కొర్నేలి మీద చూపించినటువంటి ప్రేమకు, కొర్నేలిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయడానికి గల కారణం మొట్టమొదటిగా 2వ వచనంలో మనం చూస్తున్నామండి. ఇతని యొక్క భవిష్యత్తులో, ఇతని యొక్క జీవితంలో ఇతడు కలిగి ఉన్నటువంటి విషయం ఏంటంటే, అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నట్టుగా మొట్టమొదటి లక్షణాన్ని ఇక్కడ మనం చూస్తున్నామండి. ఎటువంటిదంటండి? తన ఇంటి వారితో కూడా, భార్యలు, పిల్లలు, తనకున్నట్టు భార్యను బట్టి, పిల్లలను బట్టి, కుటుంబాన్ని బట్టి, అక్క చెల్లెలు బట్టి, అన్నదమ్ములు బట్టి, తల్లిదండ్రులు బట్టి, వారికి ఉన్నటువంటి సేవకులను బట్టి, వారి దగ్గర పనిచేసే వారిని బట్టి, ఇంటి వారు అందరూ అంటే తన ఇంటిలో జీవించుతున్న వారందరూ కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నారంటే ఇది గొప్ప లక్షణం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఇంటిలో నీ ఒక్కదానివే దేవుని నమ్ముకుని, దేవునికి ప్రార్థన చేసి, దేవునికి మోకరించి, దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించడం గొప్ప కాదు. నీ ఇంటిలో ఉన్న వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు భక్తి కలిగి ఉండాలి, దేవుని మోకరించాలి, దేవుని సన్న ప్రార్థన చేయాలి. కుటుంబం అంతా ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ కుటుంబానికి దేవుని యొక్క ఆశీస్సులు లభ్యమవుతాయి అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. మొదటి లక్షణం ఏమిటంటే, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. 2వ లక్షణం ఏమిటి? ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. 2వ లక్షణం ఏంటి? ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. అంటే ధర్మకార్యాలు చేస్తున్నాడు. ఉన్న దాంట్లోనే ధర్మం చేస్తున్నాడు, తనకు కలిగిన దాంట్లోనే ధర్మం చేస్తున్నాడు, దేవుడిచ్చిన దాంట్లో ధర్మం చేస్తున్నాడు. 2వ లక్షణం. మొట్టమొదటి లక్షణం ఏంటండి? దేవుని యందు కుటుంబం అంతా భయభక్తులు కలిగి ఉన్నారు. 2వ లక్షణం ఏంటి? ధర్మ కార్యాలు చేస్తున్నాడు. 3వ లక్షణాన్ని కూడా ఇక్కడ దేవుడు రాసి ఉంచాడు. ఏంటది 3వ లక్షణం? ఒక గంట, ఒక రోజు, ఒక వారం కాదంటండి. ఉదయం చేశాను కదా సాయంత్రం వద్దులే, సాయంకాలం చేశాను కదా మధ్యాహ్నం వద్దులే, మధ్యాహ్నం చేశాను కదా రాత్రికి వద్దులే అని మాత్రం ఎప్పుడు కూడా ప్రార్థన విషయంలో మాత్రం అక్కడ కట్టడాలు దేవుడు అక్కడ కొర్నేలి పెట్టడం లేదు. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తున్నటువంటి జీవితానికి సాదృశ్యం ఏమిటంటే కొర్నేలి యొక్క భక్తి శ్రద్ధలని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. మొట్టమొదటి ఏంటంటే భయభక్తులు గలవాడై ఉన్నాడు. 2వది ప్రజలకు బహు ధర్మం చేస్తున్నాడు. 3వది దేవునికి ఎల్లప్పుడూ 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 ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము కూడా దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొర్నేలి భక్తుని గురించి రాయడానికి గల కారణం ఏంటంటే ఈ 3 లక్షణాలు ఎవరి హృదయంలో అయితే ఉంటాయో, ఎవరి జీవితంలో అయితే ఉంటాయో, ఎవరి కుటుంబంలో అయితే ఉంటాయో ఆ కుటుంబాన్ని దేవుడు దర్శిస్తాడు అనేటువంటి సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ కుటుంబంలో కూడా ఇటువంటి భక్తి శ్రద్ధలు ఉండి, ఒకవేళ డబ్బు లేదు కనుక దాన ధర్మాలు చేయకపోవచ్చు, ఉన్న దాంట్లో పెట్టండి, ఉపకారం చేయండి, అపకారం మానేయండి. అటువంటి సందర్భంలో కూడా దేవుడు నిన్ను దర్శిస్తాడని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. ఇప్పుడు కొర్నేలి గురించి పరిశుద్ధ గ్రంథం రాయడానికి 3 అంశాలు మనం తెలుసుకున్నాం. మొట్టమొదటికి ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, 2వ ధర్మకార్యాలు చేసేవాడు, 3వడు దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటటువంటి ఈ కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడు అంటారా? ఆకాశం నుంచి దేవుడు చూస్తున్నాడా? మన జీవితంలో కూడా భయభక్తులు కలిగిన జీవితం, దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసే జీవితం, దాన ధర్మాలు చేసే, ఉపకారం చేసే జీవితం మనలో కూడా ఉంటే దేవుని యొక్క దర్శన భాగ్యం మనకు దొరుకుతుందన్న సత్యాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. 3వ వచనం చదువుతామండి. అలాగా తన జీవితాన్ని గడుపుకుంటున్నటువంటి కొర్నేలి జీవితంలో, కొర్నేలి కుటుంబంలో
దేవుడు అద్భుత కార్యాన్ని 3వ వచనం చూడండి ఒకసారి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ అతడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దూత అతని దగ్గరికి వచ్చి నిలిచి తన పేరు పెట్టి కొర్నేలి అని పిలుచుట, అతడు ప్రార్థన చేసుకుంటుంటే దర్శనం కలుగుతుంది. దేవుడు దర్శనం పంపించాడు, దేవుడు దూతను పంపించాడు. కొర్నేలి పక్కనే నిలబడి ఒక దూత అతనికి కనబడి కొర్నేలి అని పిలుచుట, కొర్నేలి స్పష్టంగా తేటగా చూస్తున్నాడు. చదవండి. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. కొర్నేలికి ఎప్పుడు దేవదూతను చూడడం తెలియదు, దేవుని దర్శనం పొందడం తెలియదు. ఎందుకంటే అతడు అన్యుడు. కానీ అన్యుడైనప్పటికీ దేవుని ఎడల భయభక్తులు కలిగి, శ్రద్ధాభక్తులు కలిగి, ఉపకారాలు చేస్తూ, దాన ధర్మాలు చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు కనుక అటువంటి కుటుంబమే దేవునికి కావాలి కనుక దేవుడు తన దూతను కొర్నేలి దగ్గరికి పంపించి ఇంచుమించు 3 గంటల వేళ అతడు ప్రార్థన చేసుకుంటుండగా ప్రార్థనలోనే దర్శనాన్ని దేవుడు కొర్నేలికి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇస్తే, నీ కుటుంబంలో దేవునికి ప్రాధాన్యత నువ్వు కల్పిస్తే, అన్ని విషయాలలో దేవుని ముందు పెట్టుకుని నడుస్తూ ఉంటే, అన్ని కార్యక్రమాల్లో దేవుడే నాకు ముందుగా ఉండాలని కనుక నువ్వు నిశ్చయం చేసుకుంటే, అంటే అర్థం ఏంటంటే చాలా మంది ఏంటంటే అవసరం ఉన్నప్పుడు దేవుడు, అవసరం లేనప్పుడు దెయ్యం అన్నట్టుగా ఉంటారు. నీ కష్టకాలంలో దేవుడు గుర్తుకొస్తాడు, సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు నీకు గుర్తుకు రాడు. ఒక ఆయన పాట కూడా రాశాడు, కష్టాల్లో దేవుని స్తుతించాలి, దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారంట, సంతోషంలో దేవునిని విడిచిపెట్టేస్తున్నారంట. అంటే ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మనకు ఉన్నటువంటి సంతోషంగా ఉంటే మనకు దేవుడు అక్కర్లా, కష్టాలు ఉంటేనే దేవుడు మనకు కావాలి. కానీ దేవునికి ఏం కావాలి? నువ్వు కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా నన్ను నా బిడ్డ తలుచుకుంటుంది అని అనుకుంటే దేవుడు ఎంతో మహాకాశం నుంచి భూమి మీదకి దిగి వచ్చి నిన్ను కాపాడడానికి ఆయన ఎదురు చూస్తున్నాడు అని ఎల్లప్పుడూ చేతులు చాపుతూ నా బిడ్డకి ఏది అవసరమో దాన్ని నేను తీర్చాలి అని ఆయన కొనుక్కుంటూ ఉంటే, మనం ఆయన్ని కోరుకోకుండా బయట వారిని కోరుకుంటూ, లోకస్తులు కోరుకుంటుంటే దేవుడు ఎలాగ మనకు సహాయం చేస్తాడు? కొర్నేలికి దేవుడు కనపడాలని ప్రార్థన చేయడం లేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుడు నన్ను దర్శించాలి, దేవుడు నన్ను రక్షించాలి, దేవుడు నన్ను నరకం నుంచి తప్పించాలి, పరలోక రాజ్యం తీసుకెళ్ళాలి అని కొర్నేలికి ఎప్పుడు కోరిక లేదు, ఆశ కూడా లేదు. కానీ కొర్నేలికి ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, యేసు ప్రభువుల వారు మంచివారు, మా పాపల కొరకైనా ప్రాణం పెట్టారు, నా రక్షణ కొరకైనా ప్రాణం పెట్టారు, నా కొరకే కాదు నా కుటుంబం కొరకు, నా దేశం కొరకు, నా ప్రజల కొరకైనా ప్రాణం పెట్టాడు కనుక ఆయన నమ్ముకుంటే తప్పేముంది? నేను యూదుని కాదు, క్రైస్తవుని కాదు, దేవుని శిష్యుని కూడా కాదు, అయినా కానీ ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి ఆ మంచి కార్యక్రమాలు నేను చేయడం వల్ల నాకు మేలే కానీ కీడేం కలుగుతుంది? ఆ మహానుభావుడు చేసినటువంటి మంచి పనులను బట్టి నేను కూడా ఆ మహానుభావుడి యొక్క మార్గంలో నడుస్తాను అని కొర్నేలు అనుకున్నాడు. కొర్నేలుకున్న ఆశ ఏమిటంటే, ప్రియమైన బిడ్డలారా, దేవుని దగ్గర ధనం పొందుకుందాం, దేవుని దగ్గర ఆస్తుపాస్తులు పొందుకుందాం అని అనుకోవాలి. దేవుని చూడాలని కూడా కొర్నేలి అనుకోలేదు. ఆయన కార్యములు, ఆయన క్రియలు, ఆయన మార్గము సత్యమైనది, న్యాయమైనది, యథార్థమైనది, భక్తి కలిగినది కనుక, ఆయన మంచి పనులు చేశాడు కనుక, అన్యాయంగా ఆయన సిలువ వేశారు కనుక, ఆ యొక్క దేవుని యొక్క మార్గంలో నేను కూడా నడిస్తే బాగుంటుందని ప్రార్థన చేసేవాడు, భక్తిగా ఉండేవాడు, దాన ధర్మాలు చేసేవాడు. ఇంత నిష్ఠగా ఉంటున్నటువంటి ఈ రోజున క్రైస్తవులు అనేటువంటి వారు ఇంత నిష్ఠగా ఎవరు కూడా ఉండరండి. క్రైస్తవులు అనేటువంటి వారు ఇంత నిష్ఠగా ఎవరు ఉండరు. కొర్నేలి భక్తుడు ఉన్నటువంటి నిష్ఠత, అతను కొన్నటువంటి భయభక్తులు, తన కుటుంబం అంతా ఉన్నటువంటి భయభక్తులు, ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన బిడ్డలారా, ఆశ్చర్యం ఏంటంటే అన్యుడైనప్పటికీ కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి కుటుంబాన్ని దేవుడు దర్శిస్తాడండి. దేవుడు తన దూతను పంపించాడు. కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడిందని వాక్యం తెలియజేస్తుంది. అప్పుడు వెంటనే కొర్నేలి భయపడ్డాడు. మీరు రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు లైట్లన్నీ చేసుకుని ప్రార్థన చేస్తారా? ఏం చేస్తారు? లైట్లన్నీ కట్టేసి ఒక బెడ్ లైట్ వేసుకుని ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన ఎలా చేస్తారు? మీరు కన్నులు మూసుకుని ప్రార్థన చేస్తారు. కన్నులు మూసుకున్నప్పుడు మీ ముందేముంటుంది? పెద్ద చీకటి ఉంటుంది, ఏమీ కనపడదు, పక్కన ఉన్నవారు కనపడరు. కళ్ళు మూసుకుంటే మనకి ఏం కనపడాలి? ఏమి కనపడదు, చీకటి. కన్నుల ముందు చీకటిగా ఉంటుంది.
ఆ చీకటికున్న సందర్భంలో దేవునితో ప్రార్థన చేస్తున్న సందర్భంలో ఒక అకస్మాత్తుగా మీ పక్కన ఒక దేవదూత వచ్చి నిలిచింది అనుకోండి, ఎంతో తేజోమయం వస్తుంది, లైట్ వస్తుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత పరీక్ష చేసుకోండి. మోకరించి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు టార్చ్ లైట్ మీ కంటి మీద వేసుకోండి. మీకు ఏమనిపిస్తుంది తెలుసని? పెద్ద వెలుతురు మీ కంటి దగ్గరికి ఏదో వచ్చేసినట్టు అనిపిస్తుంది. నిద్రలో కళ్ళు మూసుకున్నా కానీ వెలుతురు ఏదైనా మన దగ్గరికి వచ్చినప్పుడు మనకి కంటికి కను పొరల లోపల నుంచి వెలుతురు పైకి వెళ్తారు, రెప్పల లోపల నుంచి కూడా వెలుతురు పైకి వెళ్తూ ఉంటుంది, లోపలికి వెళ్తుంది. ప్రియమైన బిడ్డలారా, దూత వెలుతురు కొర్నేలికి కనపడ్డప్పుడు కొర్నేలి వెంటనే చూసి భయపడ్డాడు. ఇక ఏమని రాయబడింది? కొర్నేలి భయపడి దూత వైపు తేరి చూసి భయపడి ఏమంటున్నాడు? ప్రభువా ఏమని అడిగాను. ఏమని అడిగాడు? ఏంటి ప్రభువా అని. ప్రభు అంటే అర్థం తెలుసా? దేవుడు తన ప్రార్థన వింటున్నాడని సత్యాన్ని కొర్నేలి గ్రహించాడు కనుక వచ్చినటువంటి దూత తేజోమయమైన దూత కనుక, దేవుని దూత కనుక అప్పటికే పరిశుద్ధ గ్రంథంలో అనేక విషయాలు దూతల గురించి, పరిశుద్ధాత్మ గురించి, దేవుని గురించి, మహాసేనను గురించి అతడు విన్నాడు కనుక పక్కనున్నదో దూతని తెలుసుకుని భయపడినా కానీ ప్రభువా ఏమని అడిగాడు. అడిగినప్పుడు ఆ దూత చెప్పిన సమాధానం వినండి. ఏమని చెప్పాడు దూత? అందుకు ఆ దూత, కొర్నేలి నీ ప్రార్థనలను, కొర్నేలి నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధానానికి జ్ఞాపకార్థముగా చేరినవి అంటుంది దూత. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సన్నిధానానికి ఏమి వెళ్తాయమని? నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుని సన్నిధానానికి వెళ్తుంది. నువ్వు ధర్మకార్యాలు చేస్తే ధర్మకార్యాలు దేవుని సన్నిధానానికి చేరుతుంది. ఎవరు చేరేస్తారు? దూతలే. నీ ప్రార్థన దూతలు చేరవేస్తాయి, నీ ధర్మకార్యాలు దూతలు చేరవేస్తాయి. అక్రమాలు అన్యాయాలు కూడా దూతలు దేవుని సన్నిధానానికి చేరవేస్తాయి. మంచి కార్యాలు చేరవేసినటువంటి దూతలు, అక్రమమైన కార్యాలు, అన్యాయమైన కార్యాలు కూడా దూతలు దేవుని సన్నిధానానికి చేరవేస్తాయి. ఈ లోకంలో నువ్వేమి చేసినా కానీ ఇవన్నీ కూడా దేవుని సముఖమందు గ్రంథములో వ్రాయబడి ఉంటాయి. మంచిదైతే మంచిది, చెడ్డదైతే చెడ్డది. తీర్పు దినాన ఈ పుస్తకం తీసి, ఈ చెట్టా తీసి, వీటిలో ఉన్నటువంటి నువ్వు చేసినటువంటి క్రియలను బట్టి, నువ్వు బ్రతికిన బ్రతుకును బట్టి, నువ్వు నడిచిన నడవడికను బట్టి, నువ్వు మాట్లాడిన మాటలను బట్టి, చేసిన శాసనలను బట్టి, నీ కనుదృష్టిని బట్టి, చేతులను బట్టి, కాళ్ళను బట్టి చేసినటువంటి మంచి కార్యాలు, చెడ్డ కార్యాలు, ఈ రెండు కూడా పుస్తకంలో లెక్కించబడతాయి. తీర్పు దినాన దేవుడు దానిని బట్టే నీకు తీర్పు దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జీవితం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు జీవించిన తర్వాత, వారి జీవితం అంతా పుస్తకంలో రాసిన తర్వాత తీర్పు దినాన ఆ పుస్తకం తీసి చదవాలంటే చాలా కష్టం కాదండి అనుకోవచ్చు మీరు. తీర్పు దినాన ఆ పుస్తకం తీసి చదవాలంటే కష్టం కదా అనొచ్చు. ఇంత పుస్తకాన్ని ఒక్క రోజులో చదవడం కుదరదు. అలాగే దీనికంటే పెద్ద పెద్ద గ్రంథాలు ఉంటాయి, వాటిని ఒక్క రోజులో చదవడం కుదరదు. కానీ లోకంలో ఉన్నటువంటి కోట్లాది జనాభా యొక్క పుస్తకాలన్నీ కూడా దేవుడు తీర్పు దినాన తీసి చదివి ఎన్ని చెప్పాలంటే దేవుడు కుదురుతుందా అంటే దేవుడు చదవవసరం లేదండి. నిన్ను చూసేసరికి నీలో ఉన్నటువంటి మంచి ఎంత, చెడు ఎంత, మంచి శాతం ఎంత, చెడు శాతం ఎంత, ఎలాగ రాస్తా తెలుసా దేవుడు? నిన్ను చూసిన వెంటనే అక్కడ దేవునికి తెలిసిపోతుంది. ప్రియను పరిస్థితి దేవదూతలు చెప్పేస్తారు వెంటనే, ఇదిగో పర్సెంటేజ్, మంచి పర్సెంటేజ్ 10, చెడ్డ పర్సెంటేజ్ 90, మంచి పర్సెంటేజ్ 90, చెడ్డ పర్సెంటేజ్ 10. అసలు ఈమెలో చెడ్డదే లేదు, మొత్తం అంతా 100కి 100 పాలు రైటు అని చెప్పినప్పుడు సందర్భంలో దేవుడు వారికి తీర్పును అనుగ్రహిస్తాడు. ప్రియ దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఈ మాట చెప్పానంటే, కొర్నేలి భక్తుని యొక్క ప్రార్థనలు, కొర్నేలి భక్తుని యొక్క ధర్మకార్యాలు దేవుని సన్నిధానానికి ఎలా చేరినాయి అంటే, మర్చిపోయేవిగా చేరలేదండి, మరుపు కలిగేవా చేరలేదు, జ్ఞాపకం ఉండేటట్టుగా, అంటే అక్కడ గుర్తించేటట్టుగా, అక్కడ పుస్తకంలో వాటిని వ్రాసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దూత వైపు తేరి చూడి అడిగినప్పుడు, ప్రభు ఏమని అడిగినప్పుడు, అందుకు ప్రభు దూత చెప్తున్న మాట, నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరినవి అని చెప్పింది. నువ్వు ధర్మకార్యాలు చేస్తే సరిపోదునైనా, నువ్వు ప్రార్థన చేసినా సరిపోదు. ఎందుకంటే నీకేం కావాలి? నీకు రక్షణ కావాలి అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఈ రోజున రక్షణ లేని వారు చాలామంది ఉన్నారు. రక్షణ లేకుండా ధర్మకార్యాలు చేసి పుణ్యకార్యాలు చేసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు చాలామంది ఉన్నారు. వారికి రక్షణ అవసరం. ఇక్కడ కొర్నేలి భక్తుని యొక్క జీవిత చరిత్రను తెలియచేయడానికి కారణం ఏంటంటే మనకు ఉన్నటువంటి ధర్మకార్యాలు మన పుణ్యలోకానికి తీసుకెళ్ళలేదు. మనం చేస్తున్నటువంటి భయభక్తులు భక్తి కలిగిన జీవితం దేవుని సన్నిధానానికి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళలేదు. మనకున్నటువంటి ప్రార్థనలు దేవుని సన్నిధానానికి మనలను తీసుకుని వెళ్ళలేవు. మనకేం కావాలి? రక్షణ. తప్పనిసరిగా ప్రతి మనిషికి కూడా రక్షణ కావాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. దూత కొర్నేలిని దర్శించడానికి గల కారణం ఏంటంటే తెలుసండి, ఇతడు మంచి భక్తిపరుడు, ధర్మకార్యాలు చేస్తున్నాడు, చాలా భక్తిగా ప్రార్థనలు కూడా చేస్తున్నాడు. ఇతడు నరకానికి వెళ్లకుండా ఉండాలంటే ఈ వ్యక్తికి ఏం కావాలి? కొర్నేలికి రక్షణ భాగ్యం కావాలి. ఈ రక్షణ భాగ్యం ఎవరి ద్వారాగా రావాలి? యేసు ప్రభుల వారి ద్వారాగా రావాలి. యేసు ప్రభుల వారి ద్వారాగా రావాలంటే యేసు ప్రభు యొక్క శిష్యులు సువార్త ప్రకటిస్తుండగా ఆ ప్రకటించేటటువంటి సువార్తను విని నమ్మి మారుమనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం తీసుకుంటేనే కానీ ఇతడు దేవుని కుమారుడు, దేవుని బిడ్డ అవడానికి అవకాశము లేదు. కనుక కొర్నేలికి రక్షణ కావాలి కనుక దేవుడు దూతను పంపించి కొర్నేలికి సమాచారం అందించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున మనం రక్షణ పొందుకున్నామని గర్వించకూడదు. రక్షణ పొందుకున్నాం పర్లేదు, మారు మనసు పొందుకున్నాం పర్లేదు, బాప్తిస్మం కూడా నీటి బాప్తిస్మం తీసుకున్నాం పర్లేదు. దానికి తగినట్టుగా మొట్టమొదటిగా మనం జీవించాలి. భయభక్తులు కలిగి, వినయం కలిగి, విధేయత కలిగి దేవునిలో ప్రార్థనలు చేసుకుంటూ యాసనలు చేసుకుంటూ బ్రతకాలి. రెండవ విషయం కూడా ఉంది ఇందులోను, నీకు మళ్ళీ వేరు వారు కూడా నరకానికి వెళ్లకుండా రక్షణ పొందడానికి నీవు వారికి సాక్షిగా జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు సాక్షిగా ఉండాలి. సాక్షిగా అంటే అర్థం ఏంటో తెలుసండి, నువ్వు చేస్తున్న పనులు, నువ్వు చేస్తున్న క్రియలు, నువ్వు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న శాస్త్రాలు, నడుస్తున్న నడవడికలు ఎదుటి వారికి మాదిరికరంగా ఉండాలి. నువ్వు దేవుని బిడ్డరా, అందుకే అబద్ధం ఆడు, దేవుని బిడ్డరా బూతులాడు, దేవుని బిడ్డరా అన్యాయం చేయడు, దేవుని బిడ్డరా అక్రమం చేయడు, మనం పెట్టింది తినడు, బలి ఇచ్చింది ఏది తినడు, సినిమాకి రమ్మంటే రాడు, సిగరెట్ కాల్చడు, గుట్కా తినడు, మందు తాగడు. అది దేవుని బిడ్డరా, దేవుని నమ్ముకున్న తర్వాత మారిపోయాడు రా మొత్తానికి అనేటటువంటి జీవితం నీలో ఉంటే ఎదుటివారు నిన్ను చూసి వారు కూడా మారడానికి అవకాశం ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, నువ్వు మారడం గొప్ప కాదు, ఎదుటివారు కూడా మారడానికి నీ జీవితం ఒక సాక్ష్యంగా ఉండాలి. ఎదుటివారు చెడిపోవడానికి నీ జీవితం కనుక ఒకవేళ సాక్ష్యంగా ఉందనుకో, నీ రక్షణ కూడా అక్కడ దేవుడు కొట్టి వేస్తాడని సత్యాన్ని మొట్టమొదటిగా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైన బిడ్డలారా, నేను రక్షణ పొందుకున్నా నాకేమీ అవ్వదు అనుకోకండి, నేను మారు మనసు పొందా నాకేమీ కాదు అని అనుకోకండి, నేను ఈ లోకంలో బాప్తిస్మం తీసేసుకున్నా నాకేమీ కాదు అని మీరు అనుకోకండి. మీ జీవితం ఎదుటి వారికి సాక్ష్య రూపముగా ఉండాలి. మిమ్మల్ని చూసినప్పుడు దేవుని బిడ్డ ఇతడు అనేటట్టుగా నీ జీవితం ఈ లోకంలో జీవించాలి మీరని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. ఇక్కడ దేవదూత చెప్తుంది ఏమనంటే, నువ్వు ధర్మకార్యాలు చేస్తున్నావు బాగుంది, భయభక్తులు కలిగి జీవిస్తున్నావు బాగుంది, దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నావు ఇంకా బాగుంది, క్రైస్తవుడు కంటే నువ్వు 1000 రెట్లు బెటర్గా దేవునిని ఆరాధిస్తున్నావు, దేవునిని పూజిస్తున్నావు, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉంటావు. కానీ ఇది సరిపోదు నీకు అని చెప్తూ ఒక మాట ఇక్కడ దూత చెప్తుంది. చూడండి 5వ వచనంలో, ఇప్పుడు నీవు యొప్పేకు ఒక మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు ధరినున్న సీమోనును ఒక చర్మకారునింటి దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నువ్వేం చేయాలి? యొప్పేకు మనుషులను పంపాలి, పేతురు అను మారు పేరు గల సీమోను పిలిపించాలి, అతడు సముద్రపు ధరినున్న సీమోను అను చర్మకారునింటి దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. ప్రియమైన బిడ్డలారా, అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి వారిలో 2 పిలిపించి ఆ సీమోను కోసము
పంపించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడుతున్నాం. 19వ వచనం చదువుదామండి. 19వ వచనం చూడండి. యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను ఎదుగుతున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పారు? కొర్నేలిని ఏ దూత అయితే దర్శించిందో అదే దూత పేతురును కూడా అక్కడ దర్శించింది. పేతురు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఒక చర్మకారుని ఇంటలో కూర్చున్నాడు. ఆహారం సిద్ధం చేస్తుండగా మేడ మీదకి ఎక్కి మేడ మీద ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుంటున్నటువంటి ఈ పేతురికి ఒక దర్శనం వచ్చింది. ఏం దర్శనం అంటే 19వ వచనం వరకు ఉన్నటువంటి సంభవాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఒక దర్శనం వచ్చింది పేతురికి. శిష్యులను దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు అన్యుల దేశంలోనికి వెళ్ళకండి, అన్యుల ప్రాంతంలోనికి వెళ్ళకండి, సమరయుల దగ్గరికి కూడా వెళ్ళి మీరు సువార్తను ప్రకటించకండి. ఈ సువార్త వారికి కాదు, ఇశ్రాయేలు జనాంగానికి అని యేసు ప్రభువు వారు మొట్టమొదటిగా వీరికి ఆజ్ఞ ఇచ్చి పంపించారు. ఇప్పుడు అన్యులు కూడా రక్షణ పొందాలని దేవుడు అన్యులకు కూడా సువార్త ప్రకటింప చేయాలని ఆలోచన చేసి దర్శనాన్ని పేతురుకు దేవుడు ఇచ్చాడు. ఏ దర్శనం అది? పేతురు ప్రార్థన చేసుకుంటుండగా మిద్దె మీదకి ఎక్కి, అంటే మిద్దె అంటే అర్థం ఏంటో తెలిసింది, మేడ మీద. ఆ రోజుల్లో మిద్దెలు అనేవారు, ఈ రోజున మనకి మేడలు ఉన్నాయి. ఫస్ట్ స్టేరు, రెండో స్టేరు, మూడో స్టేరు, అంతస్తులు. ఆ రోజుల్లో కూడా అంతస్తులు దాన్ని మిద్దె అనేవారు. మిద్దె మీదకి ఎక్కి పేతురు ప్రార్థన చేసుకుంటుంటే దేవుని దూత అక్కడ దేవుడు దర్శనం ఇచ్చాడు. ఏ దర్శనం? ఆకాశము నుంచి ఒక దుప్పటి కిందకి దిగడం చూశాడు పేతురు గారు. ఆ దుప్పటి 4 చెంగులు పట్టినటువంటి దుప్పటి కిందకి దిగడం చూశాడు. ఆ దుప్పటిలో చతుష్పాద జంతువులు ఉన్నట్టుగా పేతురు చూశాడు. చూసిన తర్వాత ఏమిటి అని అనుకుంటుండగా ఒక స్వరం వినపడ్డది పేతురికి. ఏమని? పేతురు, నువ్వు లేచి, ఆకలి ఉన్నావు కదా, ఆకలి అవుతుంది కదా, కింద వంట చేస్తుండగా సిద్ధంగా ఉండగా నువ్వు పైకి వచ్చి ప్రార్థన చేస్తున్నావు కదా, నువ్వు ఆకలిగా ఉన్నావు కాబట్టి వీటిని చంపుకుని తినని ఒక స్వరము పేతురికి వినపడ్డది. పేతురికి వినపడ్డప్పుడు పేతురు అన్నాడు, అయ్యో ప్రభువా, అపవిత్రమైనది అశుద్ధమైనది నేను ఎప్పుడు కూడా తినలేదు కదా, వీటిని నేను ఎలాగ తింటాను అన్నాడు. ఏమేమి ఉన్నాయంట దుప్పట్లోను? చతుష్పాద జంతువులు. అంటే భూమి మీద ఉన్నటువంటి అన్ని జంతువులు ఉన్నాయి. అన్ని జంతువులు పేతురికి కనపడుతున్నాయి. పేతురు ఏం చేసేవాడు? చతుష్పాద జంతువులు అంటే భూమి మీద ఏ జంతువుని చంపుకుని తినేవాడు కాదు పేతురు. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కనుక ప్రియమైన బిడ్డలారా, నా దేవుడు చెప్పాడు, నేను వీటినంటినీ పవిత్రపరిచాను. మరలా అంటున్నాడు, నువ్వు వీటిని చంపుకుని తినమన్నాడు. అలాగే నేను తినను ప్రభువా, అపవిత్రాన్ని తినన్నాడు. 3 సార్లు చెప్పేది, 3వసారి దుప్పటి పైకి వెళ్ళిపోయినామంటే ముగ్గురు వచ్చి 19వ వచనంలో పేతురు గుమ్మం ముందు నుంచుంటారు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు లేచి వారితో ఆటంకము చెప్పకుండా వారితో నీవు వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? కొర్నేలి దగ్గరికి నీవు వెళ్ళాలి. ఇప్పైనటువంటి పట్టణంలో ఉన్నటువంటి కొర్నేలి దగ్గరికి నీవు వారితో పాటు ఆటంకము చెప్పకుండా వెళ్ళమని ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. పేతురు వెళ్ళాడు. పేతురు వెళ్ళిన తర్వాత 23వ వచనం చూడండి. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును. యొప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురుకు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని పాదం మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరునని చెప్పి అతను లేవనెత్తి లోపలికి వచ్చి చూశాను. అప్పుడు అతడు 28వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసం చేయటి అయినను, అట్టివానిని ఇశ్రాయేలీయుడు ముట్టుట అయినను యూదులకు ధర్మము కాదని నీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడునైనను అపవిత్రునైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురికి దేవుడు
4 చెంగులు పట్టినటువంటి దుప్పటిని కిందకి దింపి అందులో చతుష్పాద జంతువులను చూపించడానికి గల కారణం పేతురు గారికి ఇప్పుడు అర్థమైంది. ఇది ఎందుకు వచ్చిందో ఆలోచన చేసుకుంటున్నాడు. ఎందుకు ఈ దర్శనం వచ్చిందో ఆలోచన చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత పేతురికి అర్థమైంది. ఏమని? భూమి మీద ఉన్నటువంటి ఎవరో ఏ మనుషుడు కూడా నిషేధింపదగిన వాడు కాడని నేను అపవిత్రుడైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించున్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చిన కనుక ఎందు నిమిత్తము నన్ను పిలిపించితివి అని దానిని గురించి నాకు వారితో దాని గురించి అడుగుతున్నానని వానితో చెప్పాను. అందుకు కొర్నేలు చెప్తున్నాడు తనకు కలిగిన దర్శనాన్ని, తానితో మాట్లాడినాడు దేవదూతను. యొప్పేకి మనుషులు పంపించి పేతురు, సీమోను అనబడిన మారు పేరు గల పేతురుని పిలిపించుకోమనే సంగతి ఇవన్నీ కూడా కొర్నేలి పేతురు గారితో చెప్పాడు. పేతురు గారితో చెప్పినప్పుడు పేతురు గారు అంటున్నటువంటి మాట ఇక్కడ 34వ వచనం చూసినట్లయితే ఇక్కడ అంటారు చూడండి, ఆ దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యోధా అంతటా కూడా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియనని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వారికి ఉపన్యాసం చేయడం పేతురు మొదలుపెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, 44వ వచనం చూడండి. అక్కడ ఉన్నటువంటి కొర్నేలి ఇంట్లో ఉన్న వారందరిని గురించి యేసు ప్రభువు వారి గురించి సువార్త ప్రకటిస్తుంటే 44వ వచనంలో జరిగిన సంభవాన్ని మనం చూస్తే పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరమును అన్యజనుల మీద సైతము కురిపింపబడి చూసి విభ్రాంతి నొందిరి. దేవునికి స్తోత్రం కలుగునగాక. రక్షణ ప్రతి వ్యక్తికి కావాలి, ప్రతి మనిషికి కావాలి. ఆ రక్షణ ఎలాగొస్తుందంట? మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిస్మము తీసుకున్నప్పుడు వారికి రక్షణ కలుగుతుంది. పేతురు ప్రసంగిస్తుంటేనంటండి అక్కడ కూడుకున్న వారందరి మీద కూడా పరిశుద్ధాత్మ కొమ్మరింపబడడం వారందరూ చూశారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పేతురు కొర్నేలి దగ్గరికి వచ్చి కొర్నేలుతో సహవాసం చేసి కొర్నేలు ఇంటిలో భోజనం చేసి కొర్నేలుతో పాటు ఒక 2 రోజులు 3 రోజులు గడిపిన తర్వాత మరలా పేతురు యూదుల దగ్గరికి వెళ్తే యూదులు ఏమంటారు తెలుసా? నువ్వు అన్యులతో సహవాసం చేసావు కదా, దేవుని యొక్క నిష్టను నువ్వు పాడు చేసావు, నువ్వు దేవుని బిడ్డవు కాదని ఒకవేళ వారు అంటారేమో అనుకుని పేతురు గారు తనతో ఉన్నటువంటి సహోదరులను ఒక 6గురిని వెంట పెట్టుకుని పేతురు కొర్నేలి ఇంటికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇక్కడికి వచ్చిన తర్వాత పేతురు కొర్నేలుతో పాటు తన స్నేహితులు, బంధువులు, ఇంటి వారందరికీ సువార్త ప్రకటిస్తుంది. అక్కడ జరిగినటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసండి, పరిశుద్ధాత్మ వరము అక్కడ ఉన్నటువంటి వారందరి మీదకి వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అన్యుల సహితము పరిశుద్ధాత్మను పొందుకోవడం వారు చూసి విభ్రాంతి పొందారు అని ఇక్కడ రాయబడుతుంది. పరిశుద్ధాత్మ దిగును. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యుల మీద సైతము కుమ్మరింపబడుతూ చూసి వారంట ఆశ్చర్యపోయారంట. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి కొర్నేలి ఇంటిలో ఉన్న వారందరికీ పేతురు గారు బాప్తిస్మం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి, అన్యుడైనటువంటి కొర్నేలిని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించి ఉండడానికి గల కారణం ఏంటో తెలిసింది. కొర్నేలి దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించిన వ్యక్తి మొట్టమొదటిగా. రెండవది దాన ధర్మాలు చేసేవాడు. మూడవది ప్రార్థనలు చేసేవాడు, యాసన చేసేవాడు. ఈ భక్తి జీవితాన్ని దేవుడు చూసి దేవుడు తన దూతను పంపించి కొర్నేలికి చెప్పిన విషయం ఏంటి తెలుసా? ఈ భక్తి జీవితం నీకు సరిపోదు, ఈ దాన ధర్మాలు సరిపోవు, నీ ప్రార్థనలు కూడా సరిపోవు, కేవలం ఇవి ఉంటే కుదరదు. కానీ నీవు మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుని రక్షింపబడితేనే కానీ నీవు నా కుమారుడువు కావు. అన్యులైనా కానీ రక్షణ పొందుకుంటేనే కానీ రక్షణలో పరలోక రాజ్యానికి చేరడానికి మీకు మార్గము
దొరకదని చెప్పి వారి కొరకు దేవుడు దూతను పంపించి కొర్నేలు కొరకు పేతురు అనేటువంటి మారు పేరు గల సీమోనును రప్పించినప్పుడు వారు వచ్చి వారికి సువార్తను ప్రకటించిన తర్వాత వారి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత వారికి బాప్తిస్మ పేతురు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి ప్రియమైన బిడ్డలారా, కొర్నేలు జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. నమ్మమంటే నమ్మాము, ఉన్నామంటే ఉన్నాము, దేవుడు మనల్ని రక్షించాడు అనడం కాదు. మన జీవితంలో కూడా దేవుడు చూసి మనల్ని మెచ్చుకునేటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి, దేవుడు మనల్ని కోరుకోవాలి, దేవుడు మనల్ని చూసి తన దూతను పంపించి మనకు వర్తమానాన్ని ఇచ్చేలాగా ఉండాలి. దేవుడు తన పరిశుద్ధాత్మ వరాన్ని మనకు దయచేవాడుగా ఉండాలి. కొర్నేలు జీవితంలో కొర్నేలుని ఎవరు ప్రభువులో పెట్టలేదు, ఎవరు బలవంతం చేయలేదు. కొర్నేలుని కానీ కొర్నేలు కుటుంబాన్ని కానీ ఎవరు బలవంతం చేయలేదు. కొర్నేలుకి డబ్బు లేదు, ధనం లేదు, ఆస్తుపాస్తు లేదు కనుక పేదవాడు కనుక దేవుడు నమ్ముకున్నాడు అనుకుంటానికి కొర్నేలి ఒక గొప్ప ధనవంతుడు, ఒక అధికారి, 100 మంది సైనికుల అధికారి, గొప్ప ఉద్యోగము, గొప్ప జీతము కలిగినటువంటి వ్యక్తి, తన ఇంట్లో ఏ లోటు కూడా లేనటువంటి వాడు. అయినా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్టుగా మనం చూస్తున్నాం. మరి మన జీవితాలు ఎలాగ ఉన్నాయి? ఈ రోజున మనం కూడా లేని వారుగా ఉన్నారు, ధనవంతులైనటువంటి వారు ఉన్నారు. అయినా కానీ దేవుని సన్నిధానంలో భయభక్తులు కలిగి జీవించే జీవితం దేవునికి ఇష్టము. నీ జీవితంలో బాగుండాలంటే, నీ జీవితంలో అభివృద్ధి కావాలంటే, నీ జీవితంలో అన్ని విషయాలలో దేవుడు నీకు మేలు చేయాలంటే కొర్నేలి వంటి జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు ఈ చరిత్రను రాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నేను ఇక్కడ ఒక చిన్న విషయం జ్ఞాపకం చేసుకుంటే, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధా జనులందరూ వలన మంచి పేరు పొందినటువంటి శతాధిపతి అయిన కొర్నేలు ఒక మనుషుడు అని పేరు కొర్నేలుకు ఉంది. నీతిమంతుడును అలాగే అంటే నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధా జనులందరి వల్ల మంచి పేరు పొందిన వాడైన శతాధిపతి అయిన కొర్నేలు ఒక మనుష్యుడు, అతడు నేను తన ఇంటికి పిలువనంపించేటువంటి మాట మనం చూసినప్పుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ప్రజలందరి వలన కూడా మంచివాడు అనిపించుకున్నవాడు, దేవుని నమ్ముకుని దేవుని ఆశ్రయించాడు. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో మంచి ఉందంటారా? లేదు. మన జీవితంలో దేవుడు చూసేటట్టు బ్రతుకుందంటారా? లేదు. ఒక రోజు బాగుంటే రెండో రోజు బాగోం, ఒక రోజున ప్రార్థన చేస్తే రెండో రోజు ప్రార్థన చేయం. వారం అంతా మనము ఖాళీగానే ఉంటాం, కానీ వారం అంతా మనము దేవుని గురించి జ్ఞాపకం చేసుకోలేము. ఈ రాత్రి కొర్నేలు యొక్క జీవితం మనకు ఒక ఆదర్శప్రాయము. ప్రియమైన బిడ్డలారా, కొర్నేలు తన కుటుంబంతో దేవుని ఎడలైతే భయభక్తులు కలిగి జీవించాడు. మనం కూడా మన కుటుంబాలతో దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తూ దేవుని ఆదరణ పొందుకుంటూ దేవుని దీవెన పొందుకుంటూ ముందుకు సాగుదాం. మనకు దేవుడు ఇచ్చినటువంటి కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపల దేవందమ్మనైనా ఇంతవరకునైనా నేను కూడుకులో మాతో ఉండి వాక్య పరిచర్యలో మాతో మాట్లాడి ఈ సమయం ముందు నీ బిడ్డల మీద మమ్మల్ని ఆదరించినందుకు స్తోత్రాలు తండ్రి. మా జీవితాలు, మా బ్రతుకులు ఎలాగుండాలో పరిశుద్ధ గ్రంథము నేను అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయములో నీ భక్తుడైనటువంటి కొర్నేలు గారి గురించి నేను ప్రభా కొన్ని విషయాలు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ లోకంలో మేము జీవించాలి, నీ బిడ్డలుగా జీవించాలి, నీ సొత్తైన ప్రజలుగా జీవించాలి అంటే ప్రభా నీ మార్గంలో మేము నడవాలి, మీ భక్తిలో మేము ఉండాలి. మీ ధర్మ కార్యాల విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ ఎడతెగక మేము జీవించాలని తెలియజేసేటటువంటి కొర్నేలు యొక్క భక్తుని యొక్క జీవితాన్ని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి. నైనా కొర్నేలు యొక్క జీవితాన్ని మేము ఆదర్శంగా తీసుకుంటూ నీ ఎడల మేము ఎలాగ జీవించాలి, ఎలాగ బ్రతకాలో తెలుసుకుంటూ ముందుకు సాగడానికి నేను కృప చూపించండి. కొర్నేలు ప్రార్థిస్తున్నప్పుడు నైనా మీ దూతను పంపించి నేను ప్రభా కొర్నేలుతో మీరు మాట్లాడండి. గొప్ప దేవుడవనైనా మా జీవితాల్లో కూడా అటువంటి ప్రార్థన శక్తిని మాకు దయచేయండి, ప్రార్థన వరములను మాకు దయచేయండి. ప్రార్థన ద్వారాగానైనా ప్రభా మీ సన్నిధానంలో ప్రభునైనా మేము ఆశీర్వాదాలు దీవెనలు పొందుకునేటువంటి కృపను మాకు అనుకరించండి తండ్రి. కొర్నేలు కుటుంబం అంతా కూడా ప్రభునైనా నిన్ను ప్రార్థనలో భక్తి అందును అలాగే ప్రభా ప్రార్థన ఎడతెగక వారు జీవించి ఉండగా తండ్రి మా కుటుంబాలు కూడా ప్రభటి రీతిగా ప్రార్థనలో జీవించడానికి నేను కృప చూపించండి. ప్రతి రాత్రి కూడా ప్రభా కుటుంబ ప్రార్థనలు మేము కూడా ప్రభునను జరిగించుకుంటూ మా పిల్లల బట్టి మన ప్రభా మా కుటుంబం అందరూ పరిచయం మేము ప్రార్థన చేసుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి.
మరి ముఖ్యంగా ప్రభు సమయం ఉందనైనా ఇప్పుడు వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వారి హృదయాలలో వారి జీవితాల్లో ప్రభునైనా కొర్నేలు యొక్క జీవితం ఒకనైనా ప్రభు ప్రామాణికంగా ఉండడానికి నేను కృప చూపించండి. ఎడల భయభక్తులు కలిగిన వారి జీవితాలు ప్రభు మాకు నేను ప్రభు మాదిరికరంగా మీరు పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని వ్రాసి ఉంచారు తండ్రి. అందులో మచ్చుకునైన ప్రభు ఒక సన్నివేశాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రాలు. కొర్నేలు భక్తుని యొక్క ప్రార్థన, కొర్నేలు భక్తుని యొక్క నేను భక్తి జీవితాన్ని మేము కూడా కలిగి నేను ఈ లోకంలో జీవించడానికినైనా మీ కృప చూపించండి. మా జీవితాన్ని చూసి మా చుట్టుపక్కల వారు మారడానికి సాక్షిగా మమ్మల్ని నిలబెట్టుకోండి తండ్రి. మీరు ఇచ్చిన రక్షణ బట్టి స్తోత్రాలు, మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి స్తోత్రాలు, మీ సన్నిధానంలో మమ్మల్ని ఉంచినందుకు కూడా స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి ప్రభుని బిడ్డలైన మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. కూడా వచ్చిన బిడ్డల బట్టి స్తోత్రాలు తండ్రి. రానటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు రాలేకపోయారో, ఏ కారణం చేత రాలేకపోయారో తండ్రి, వారి జీవితాల్లో ప్రభునైనా మీ మేలులతో నింపండి, మీ ఆశీర్వాదాలతో నింపండి. అటు రీతిగా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పైన మీ దక్షిణాస్తం చాచండి, గాయపడిన హస్తం చాచండి. వారికి ఉన్న ప్రతి అక్రతలు అవసరతలు తీర్చండి, వారి ప్రార్థన అవసరతలు మీరు తీర్చండి. అయినా వారి కుటుంబంలో సంతోషాన్ని సమాధానాన్ని మీరు దయచేయండి ప్రభువా. ఈ రాత్రి ప్రభు నీ బిడ్డల ఇంటికి వెళ్ళుచుండగా నీ సన్నిధానపు ఆశీర్వాదం వారి కుటుంబాలలో మీరే వచ్చండి. వారు చదువుతున్న వారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వ్యాపారం లేని వారికి వ్యాపారం, గృహంలిగా ఉంటూ గృహత్వం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాం. వారి గృహత్వంలో మేలులు అనుగ్రహించండి తండ్రి. అలాగే నేను ప్రభు వివాహం కావాల్సిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగడానికి నేను కృప చూపించండి తండ్రి. నేను ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఆర్థికపరమైన అవసరత మీరే తీర్చండి తండ్రి. నీ సన్నిధానపు సంతోషము, ఆనందము సంపూర్ణంగా నీ బిడ్డల జీవితాల్లో మీరే కురిపించి నిండుగా మెండుగా నేను ప్రభువా నీ బిడ్డలను ఆశీర్వదించి రేపటి దినమున ప్రభు నీ సన్నిధానంలో ప్రభు మేము నిండుగా నేను మరొక్కసారి నీ సన్నిధానంలో కూడుకొని మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని కనపరిచి మీరిచ్చేటువంటి ఆశీస్సులు పొందుకోవడానికి నైనా మీ కృప చూపించమని మా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటిని, ప్రతి గృహాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికి ఉన్న అక్రతల అవసరతలు తీర్చండి. వారి జీవితంలో వారికి ఉన్నటువంటి ప్రతి నేను ప్రభావ సమస్యల నుంచి విడుదల కలిగించే దేవుడు నీవే అని, సత్యమైన మార్గము, నిత్యమైన మార్గము మీదే అని తెలుసుకుని వారు కూడా మీ మార్గంలోనికి రావడానికి నేను కృప చూపించమని ఈ రాత్రి మీరు మాతో ఉండి మాతో మాట్లాడిన స్తోత్రాలు చెల్లించుకుంటూ రేపటి దినమున మరలా ఇటు రీతిగా కూడుకుని మిమ్మల్ని స్తుతించేంత వరకు కాపుతలు దయచేదురుగా. కానీ నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వ పర్యంతము సంగమునకును మనకును సదాకాలము తోడు నీడగుండునుగాక. ఆమేన్. అందరూ చెప్తామా? యేసు రక్తమే చెం, ప్రవేశ రక్తమే చెం, యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.